హలో అందరికీ. ఈ మధ్య నేను అసలు వీడియోసే పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో వచ్చేసాను. డివోషనల్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ బాగుంటుంది. ఎండ్ వరకు చూసేయండి. మేము అసలు అనుకోకుండానే 13 డేస్ క్యాంపు ఇన్ 22 టెంపుల్స్ కంప్లీట్ చేసాము. అది ఫస్ట్ అయితే అన్నవరం కంప్లీట్ అయింది, తర్వాత భద్రాచలం వెళ్ళేటప్పటికి నైట్ అయింది. ఇంకా నైట్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత రోజు యాదగిరిగుట్ట అయితే వచ్చేసాము. యాదగిరిగుట్ట టెంపుల్ కానీ చుట్టూ లొకేషన్ కానీ చూడటానికి చాలా బాగుంటుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత నా ఫేవరెట్ ఫలూదా ఎక్కడున్నా వదిలేది లేదు. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బాసర అయితే బయలుదేరాము. అక్కడ సరస్వతీదేవి దర్శనం చేసుకొని నెక్స్ట్ షిరిడీకి అయితే బయలుదేరాము. షిరిడీలో దర్శనంకి మేము లంచ్ టైంకి వెళ్ళాము. ఫస్ట్ లంచ్ చేసేసి తర్వాత దర్శనం అయితే చేసాము. దర్శనం అయిపోయింది. ఇంకా చుట్టూ లొకేషన్ కానీ ఇంకా టెంపుల్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ షిరిడీ మ్యూజియంకి అయితే వెళ్ళాము. అక్కడ సాయిబాబా మొత్తం జీవిత చరిత్ర అండ్ మొత్తం అంతా ఉంటుంది. అక్కడ సాయిబాబా బొమ్మలు కానీ మొత్తం 3D ఆర్ట్ టైపు షిరిడీ సాయిబాబా చరిత్ర అంతా మనకు అక్కడ చూపిస్తారు మ్యూజియంలో. ఇంకా దాని తర్వాత హార్స్ అయితే ఎక్కాము. పిల్లలు సరదా పడుతున్నారని చెప్పేసి హార్స్ ఎక్కేసి ఇంకా ఆ షిరిడీ వీధుల్లో కొద్దిగా రోడ్డు పైన కొంచెం షికారు అయితే చేసాము. దాని తర్వాత నైట్ కూడా షిరిడీలోనే లంచ్ చేసాము. ఇంకా వేరే మ్యూజియం కూడా ఉంటే టెంపుల్కి దగ్గరలో అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా దాని తర్వాత మేము శనిసింగనాపురం అయితే వెళ్ళి అక్కడ శనేశ్వర టెంపుల్ అయితే స్వయంభూ వెలిసిందనమాట. అక్కడ ఆ టెంపుల్ దర్శనం కూడా చేసేసుకొని నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. దాని తర్వాత చార్మినార్ హైదరాబాద్ విజిటింగ్ ఫస్ట్ టైము. చాలా ఎగ్జైట్గా అనిపించింది నాకైతే. చార్మినార్ దగ్గర ఉన్న అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని చార్మినార్ మేము వెళ్ళేటప్పటికి ఖాళీగా ఉంది, అంతా జనాలు అయితే లేరు. ఇంకా షాప్స్ కూడా కొన్ని అసలు ఓపెన్ చేయలేదు. దాని తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదైతే ఎప్పటి నుంచో వెళ్దాము అనే కోరిక ఇదైతే ఫుల్ఫిల్ అయిపోయింది. టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైనా సరే కొండపైన ఉంటుంది కాబట్టి అక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మేము మంచి ఎండతో వెళ్ళాము కదా, మొత్తము వైట్ పెయింట్ పైన కార్పెంట్ల పైన నడుస్తూ ఉన్నాము. అయినా సరే హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ పార్క్కి అయితే వెళ్ళాము. అందులో ఈ దెయ్యాల కోట 3D ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాం. పిల్లల దగ్గర వెళ్దామని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు జడుచుకొని మరి ఇంకా ఆ దరిదాపుల్లోకి వెళ్ళనీయలేదు. ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దది. దీని ఎదురుగానే హుస్సేన్ సాగర్ ఉంటుంది. దాని తర్వాత జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ కాయిన్స్ పెట్టేసి కోరికలు కోరుకుంటారు కదా, అది కూడా చేసాము. అదైతే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే సేలంకి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడ దిగేసిన తర్వాత ఫస్ట్ పాతాళగంగ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు అవన్నీ చేసుకొని తెప్పలోకి వెళ్ళి ఇంకా చుట్టూ పాతాళగంగ ఇంకా చుట్టూ కొండలు డ్యాము అంతా చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా దాని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయింది. లలితాంబ వాణిజ్యం ఇది ఇక్కడ చిన్న షాపింగ్ అయితే చేసాము. ఇంకా అన్నదానం కూడా చేసేసి నెక్స్ట్ మా పిల్లలు అయితే డమరకం కొనమని చెప్పారు. చిట్టోడు శివయ్య చేతిలో ఉంటుంది కదా డమరకం, నమ్మకం అని ఏడిస్తే ఇంకా కొన్నాము. ఇక్కడ దాంతో కొద్దిసేపు ఆడుకున్నారు. దాని తర్వాత అక్కడ పార్క్ ఉంటుంది, చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అక్కడ ఫ్రూట్స్ మొత్తం సోఫా సీట్స్లా కూర్చొని సెట్స్ అయితే చేశారు. పొమగ్రానెట్, వాటర్ మెలన్, యాపిల్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ పార్క్ కూడా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. దాని తర్వాత శివాజీ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఛత్రపతి శివాజీ అయితే వచ్చి ఆయన ఇక్కడ జ్ఞానం చేసుకునేవారు. ఆయన స్థాపించిన రాజ్యాలు ఒక 2-3 పెట్టారు అక్కడ. ఇంకా దాని తర్వాత కాణిపాకం, తర్వాత గోల్డెన్ టెంపుల్ కూడా సెకండ్ టైం దర్శనం అయితే జరిగింది. ఇంకా అసలైంది అయితే ఇప్పుడు వచ్చింది అరుణాచలం. ఆ నైట్ 12కి దిగాము. దాని తర్వాత 12కి స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ మాకు మార్నింగ్ 6 కంప్లీట్ అయ్యింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే గిరి ప్రదక్షిణ పిల్లలతో మంచి అంతా వెళ్ళామని చెప్పి చేయలేదు. ఇప్పుడైతే అనుకోకుండానే అయిపోయింది శివయ్య దయ వల్ల. ఇంకా మోక్ష మార్గం దగ్గర జనాలు చెప్పాల్సిన పనే లేదు, చాలామంది ఉన్నారు. మేము గిరి ప్రదక్షిణ పిల్లల్ని అక్కడే వదిలేసి మేము మట్టుకే చేసాము.
చాలా బాగా జరిగింది. మాకు అసలు అలసటనే అనిపించలేదు. కాకపోతే కాళ్ళు నొప్పులు మాత్రం తప్పకుండా వస్తాయి. ఎలాంటి వాళ్ళకైనా మధ్య మధ్యలో మసాజ్ చేయడానికి చాలామనే ఉన్నాయి. ఇంకా సాక్స్‌లు వేసుకొని కూడా చాలామంది నడుస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మేము టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగుంటుంది తిరువన్నామలై టెంపుల్. ఇక్కడైతే ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు శివయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి తిరువన్నామలై. ఇంకా దాని తర్వాత శ్రీరంగం అయితే వెళ్ళాము. శ్రీరంగం కూడా సెకండ్ టైం విజిటింగ్ అయితే జరిగింది. ఈ టెంపుల్స్ చూడడానికే మనకి దగ్గర 4-5 అవర్స్ జరుగుతుంది. ఊర్లో గుడి అనమాట. గుడిలో ఊరు ఎక్కడైనా ఊర్లో గుడి ఉంటుంది కానీ ఇక్కడ గుడిలో ఊరు ఉంటుంది. దాని తర్వాత రామేశ్వరం అయితే బయలుదేరాము. అక్కడ రామేశ్వరం సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానాలు అయితే చేసేసుకొని నెక్స్ట్ 22 బావులు ఉంటాయి. ఆ బావుల్లోకి వెళ్ళి అందరము స్నానాలు అయితే చేసాము. దాని తర్వాత దర్శనం చేసుకున్నాము. ఇంకా బీచ్లో అక్కడ చిన్న చిన్న గవ్వలు నత్తలు అవన్నీ దొరుకుతుంటాయి. వాటితో కొద్దిసేపు ఆడుకున్నాము. ఇంకా టెంపుల్లోకి వెళ్ళి 22 బావులు ఉంటాయి. దాని దగ్గర స్నానాలు అయితే చేసాము. మనం 6 లోపు వెళ్తే స్ఫటికలింగం దర్శనం కూడా జరుగుతుంది. మాకైతే ఆ దర్శనం జరగలేదు. ఇక్కడే ఉంటాయి ఆ 22 బావులు. ఇంకా దాని తర్వాత మేము దర్శనం చేసుకున్నాము. అక్కడ గజరాజ్ అయితే చాలా పెద్దది ఉంది. అక్కడ మేము రామేశ్వరం టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూడవలసింది చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటుంది. ఇక్కడ సిగ్నల్స్ కూడా అస్సలు ఉండవు. మనం ఏ క్యాబ్ డ్రైవర్ని చూసామో మనం ఆయన ఫోటో తీసుకొని మళ్ళీ మనం క్యాబ్ డ్రైవర్ని గుర్తుపెట్టి ఎక్కాలి తప్ప కానీ ఫోన్లు అయితే అస్సలు అవ్వవు. లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది కూడా నేను అసలు చూస్తాను అనుకోలేదు కానీ చూసేసాను ఇక్కడ. దీని తర్వాత లక్ష్మణ్ తీర్థం. ఇక్కడ మేము చాలా ప్లేసెస్ మిస్ అయ్యాము. మాకు టైం సెట్ కాక టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పి ఇంకా శ్రీరాముని వారి పాదాలు, లక్ష్మణ్ తీర్థం అవి చూసాము. ఇక్కడేమో శ్రీకృష్ణుని మొత్తము జీవిత చరిత్రలా ఉంటుంది. ఇది కూడాను 3D ఆర్ట్లా పెట్టేసి మ్యూజియంలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా పైన అయితే 3D ఆర్ట్, కిందంతా అద్దాల మేడలా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ శివయ్యని చూసారా? రామేశ్వరం అంటే రాముడు వచ్చి ఈశ్వరుని ఇక్కడ పూజ చేశారంట, అందుకు రామేశ్వరం అని పేరు వచ్చింది. నెక్స్ట్ పంబన్ బ్రిడ్జ్. ఇది మనకి ట్రావెలింగ్ అయ్యే దారిలోనే కనిపిస్తుంది. తర్వాత మధురైకి అయితే వచ్చేసాము. మధురై మీనాక్షి టెంపుల్ కూడా సెకండ్ టైం విజిటింగ్. నాకు ఇష్టమైన జిగర్తాండా అక్కడ ఫేమస్ అయింది. నేను టేస్ట్ చేయకుండా వచ్చేసాను. తర్వాత కాంచీపురం, బంగారం బల్లి, వెండి బల్లి స్పర్శ దర్శనం అయితే జరిగిపోయింది. ఇంకా ఇప్పుడైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు ఎంత తొందరగా వస్తామా అనే ఆత్రం ఉంటుంది. నిజంగా చాలా అదృష్టమైన అనిపించింది నాకు. మేము అసలు ఈ ఎవ్రీ ఇయర్ కాకపోయినా 2 ఇయర్కి ఒక్కసారైనా వెళ్తాము. ఈ ఇయర్ అసలు అవ్వలేదు. వెళ్ళే టయానికి స్వామివారి తిరువీధి కూడా జరుగుతుంది. చాలా అదృష్టంగా అనిపించింది. దర్శనం మా ముందు రోజు వరకు 24 అవర్స్ జరిగింది. మాకైతే 6-7 అవర్స్ అలా జరిగిందంతే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా దర్శనం అయ్యాక లంచ్ కూడా చేసేసి, మనం స్వామివారి దర్శనం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో బయటకు వచ్చి ఆర్చి దగ్గర ఫోటో తీసుకోకపోయినా, అందులో ఒక్క క్షణం కూర్చోకపోయినా తిరుమలకు రావడం అయితే వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా దిగేటప్పుడు చాలా సాడ్గానే దిగాము. దాని తర్వాత విజయవాడ అండ్ రాజమండ్రి ఇంకా ద్వారకా తిరుమలతో మా ట్రిప్ అయితే ఎండ్ అయ్యింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్